క్షణం తీరికైతే చాలు పేక ముందేసి కూర్చుంటారు. కాక పెళ్లిడికి వచ్చిన పిల్లల తల్లివి, నిన్ను కూర్చోబెట్టుకోమంటావా? పర్వాలేదు, పెళ్లిడికి వచ్చిన పిల్లలున్నారని గుర్తైనా ఉంది. గుర్తోడకి వస్తుందే, నువ్వు 24 గంటలు చెవి కింద చేసి జోరీగలాగా గీ అంటుంటాను. ఈడొచ్చిన పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. కష్టమే ఉందే, వాళ్లే ఎవరినో ప్రేమిస్తారా, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అయ్యో మీదంతా మరీ విడ్డూరం అండి. అవునవును, ప్రేమించడం తప్పు, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంతకన్నా తప్పు. పెద్దవాళ్ళు వెళ్ళాలి, ఆ ప్రేమ ఫుల్ స్టాప్ పెట్టాలి, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని తన్ని తరివేయాలి, వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ముందు పెట్టాలి. చెప్పడానికే తందాకా వస్తే గాని తెలియదులేండి. ఓహో, ఇంతకు పెద్దమ్మాయికి ఎక్కడైనా సంబంధం చూశారా? చెప్తాం. ఎక్కడా చెప్పనా? చెప్పండి. మన విశ్వనాథం గారు లేరు, వాళ్ళ అబ్బాయి. అబ్బాయిని మీరు చూశారుగా? వాయస్ ఫస్ట్, కాకుంటే కాస్త స్క్రూ లూజ్. ఓహో, అందుకే మీకు నచ్చి ఉంటాడు. అవునవును. ఇదిగో, ఎన్ని లోపాలున్నా ఆస్తి ఉంటే చాలు, అన్ని కొట్టుకుపోతాయి. ఇంతకు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళేమంటారు, చచ్చిపోయిన లక్ష్మీపతి గారు నా కాళ్ళు పట్టుకొని, ఒరే బాబు నా మనవడికి ఒక పెళ్ళాన్ని కనరా అన్నారు. అక్కడ సరే అన్నాను, ఇక్కడ కన్నాను. ఇప్పుడు వాళ్ళు కాదంటారా అంటే మనం ఊరుకుంటామా? మీ కోతలకి ఏమొచ్చులేండి. కోతలు కాదు, పిచ్చి, వాళ్ళని ఒప్పించా, పెళ్లి చూపులకు రప్పిస్తున్నా. సరేనా? నిజం. అమ్మాయి పార్వతి, పార్వతి బయలుదేరిందిరా దండోరా వేయటానికి. ఏం ఆడవాళ్ళు రా తండ్రి. ఏమండో అక్కయ్య గారు, ఇంతసేపు ఉన్నారు? తిక్కి శంకరం గారు కబుర్లంతా చక్కగా చెప్తారా? కబుర్లో కాకరకాయలు ఊరుకో. ఆహా, నువ్వు నాకు చెప్పాలి, నేను ఆయన కప్పు చెప్పాలి. చెప్పు. అబ్బబ్బబ్బా, నన్ను విసిగించుకి అసలే మనసులో లేదు. నన్ను వెళ్ళని. ఏ అక్కడే వదిలేసి వచ్చావా? పోనీ ఆయన మనసునే తెచ్చుకోలేకపోయావా? ఇందు కొట్టానంటేనా? కొడతావా? కొట్టు. ఎక్కడ పెళ్ళావో అమ్మతో నిజం చెప్తావే. చూడవే అమ్మా. అమ్మెందుకే? ఏమిటరా నీ గొడవ? ఏమిటే ఇందు? అది కాదమ్మా, అక్కయ్యేమో వడ్డీదనమ్మా. నిజమ్మా, నన్నేమో 2 జడ్లమ్మా ఈ ఎగతాళి చేస్తుంది. నన్ను చీపు చుట్టమ్మా ఎగతాళి చేయరా? అబ్బా, ఏమిటమ్మా నువ్వు కూడాను? ఇంకే, నా 2 జడ్లు నీకు ఇచ్చేస్తాను, నీ చీపు జుట్టు నాకు ఇచ్చి. రేపు పెళ్ళయిన తర్వాత మొగుళ్ళను కూడా మార్చుకుంటున్నాను. సరే కానీ వెళ్ళి పడుకోండి. 2 జడ్లమ్మా, నీకు చీపు ఇస్తాను. ఇందు, మనిద్దరం కలిసి ఇల్లంతా అల్లరి పెట్టేస్తున్నాం కదే. అందుకని మన ఇద్దరిని వేరు చేస్తున్నారు. వేరు చేయటమా? నీకు పెళ్లి చేసిన నత్వారంట నన్ను పుట్టింటూ ఉంచేస్తారట. పెళ్ళా? విశ్వనాథన్ గారి అబ్బాయికి నీకు పెళ్ళట. ఇందాక అమ్మ నన్ను మాట్లాడుకుంటుంటే అంతా విన్నాను. నిజమా ఇందు? పెళ్లి జీవితానికంతా ప్రధానమైంది. ఇప్పుడు తప్పటడుగు వేస్తే బ్రతికినంతకాలం బాధపడాలి. నిజమే, కానీ పూర్వకాలం మంచి కాదు. ముందు నేను మా ఊరు వెళ్ళి రావాలి. అల్లుడు గారు వచ్చేదాకా అమావాస సాగ. కౌతల వాళ్ళు రేపు మాపు పెళ్లి చూపులకు వస్తారట. ఏమైనా మా తాతగారితో చెప్పకుండా నేనే పని చేయలేదు. నాకున్నది ఆయన ఒక్కడి. ఆ ఒక్కడిని నేను నిర్లక్ష్యం చేయలేదు. ఆయనకు ఆ వయసు అయిపోయింది. ఈ వయసులో ఆయన మనసు కష్టపెట్ట నాకు ఇష్టం లేదు. ఆయనకు వయసు అయిపోయింది, ఉన్న వయసు అంతా మనకు ముందే ఉంది. ఆయన కోసం మన బ్రతుకు పాడు కావాలా? పార్వతి, పార్వతి, నాకు తల్లి చెప్పి చేస్తానంటున్నా అంతే. ఆ జ్ఞానం నాకు లేకపోయింది, క్షమించండి. పారు, పారు, నీవు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. పారు, అర్థమైంది. సాధైన ఏది సాధ్యం కాదు. పారు, పారు, నాకే ద్రోహం తలపెట్టారా?